ఈరోజు మన ఈ వీడియోలో శాలరీస్కి సంబంధించి ప్రీపేబుల్ యాక్టివిటీలో భాగంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిటీకి సంబంధించి నోడల్ ఆఫీసర్ లాగిన్ అవటం, ఒక నోడల్ ఆఫీసర్ ఏ విధంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పిఐఓ అలాగే ఫస్ట్ అప్పీలేట్ అథారిటీని ఏ విధంగా ఎంటర్ చేయాలి, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలో మన ఈ వీడియోలో వివరంగా చూద్దాం. మనం దీనికి ఒక యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది, ఆర్టీఐ ఎంఐఎస్. దీని యొక్క వెబ్సైట్ చూసినట్టయితే rti.online.ap.gov.in ఇవ్వడం జరిగింది. దీనికి ఆర్టీఐ నోడల్ ఆఫీసర్గా డీడీఓ గారు, అంటే ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్లో డీడీఓ గారు ఆఫీసర్గా నోడల్ ఆఫీసర్గా చేస్తారు. వాళ్ళకి ఒక యూజర్ ఐడి ఇవ్వటం జరిగింది, కానీ కామన్ పాస్వర్డ్గా ఒకటి ఇవ్వటం జరిగింది. ఈ కామన్ పాస్వర్డ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది. అయితే ఈ కామన్ పాస్వర్డ్ ఉపయోగించి మీ యొక్క ఇచ్చిన యూజర్ ఐడితో లాగిన్ అయ్యి ఈ కామన్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని మనం యాడ్ చేయాలి, అలాగే ఎఫ్ఏఓని మ్యాప్ చేయాలి. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని మ్యాప్ చేసేటప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని క్రియేట్ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు చూసినట్టయితే మీ యొక్క ఆఫీస్లో ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉన్నారో వారిని క్రియేట్ చేయాలి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా. అలాగే అక్కడి నుంచి ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ, అదే ఆఫీసులో ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ ఉంటే కనుక క్రియేట్ చేయాలి, లేదా వేరే ఆఫీసులు ఉంటే కనుక మ్యాప్ చేసుకోవాలి. అదే విధంగానో మనం చూద్దాం. అయితే ఇక్కడ గమనించినట్టయితే మల్టిపుల్ పిఏఓస్ కెన్ బి మ్యాప్డ్ టు ఓన్లీ ఎఫ్ఏఏ, అంటే ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ కింద చాలా ఆఫీసులు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా ఈయనే అప్పీలేట్ అథారిటీ అవ్వచ్చు. అయితే ఒక పిఏఓని మల్టిపుల్ ఎఫ్ఏఏకి మనం మ్యాప్ చేయడం, అదొకటి గమనించండి. అలాగే డీడీఓ బ్యాంక్ అప్డేషన్ని కూడా ఇక్కడ చేయాలి. ఎందుచేత చేయాలి అంటే ఈ ఆర్టీఐకి సంబంధించి చెల్లించే రుసుము డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళడం కోసం. ఆ తర్వాత డాష్ బోర్డ్స్ అలాగే పెండెన్సీ రిపోర్ట్స్ ఏ విధంగా చెక్ చేయాలో మనం చూద్దాం. దీనికి లాగిన్ అవడం కోసం మనకి ఫస్ట్ చూపించిన rti.online.gov.inలోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మనకి ఈ విధంగా మనకి హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే డిపార్ట్మెంట్ లాగిన్, అడ్మిన్ లాగిన్. ఈ డిపార్ట్మెంట్ లాగిన్ పై మనం క్లిక్ చేసినట్టయితే ఆర్టీఐ నోడల్ ఆఫీసర్ అంటే డీడీఓ గారు, అలాగే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే ఈ నోడల్ ఆఫీసర్ గారు పిఏఓని క్రియేట్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ ఈ పిఏఓ గారికి వెళ్తుంది. దాని ద్వారా మనం లాగిన్ ఇవ్వాలి. కామన్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయిన తర్వాత మనం పాస్వర్డ్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొదటగా మనం ఆర్టీఐ నోడల్ ఆఫీసర్ ద్వారా లాగిన్ అవుతాం. ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ పై క్లిక్ చేసినట్టయితే ఆర్టీఐ నోడల్ ఆఫీసర్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఆర్టీఐ నోడల్ ఆఫీసర్ కనిపించినట్టయితే మనకి యూజర్ నేమ్ మనకి పాఠశాలకు సంబంధించి అయితే ESC02_ మీ పాఠశాల లేదా మీ యొక్క ఆఫీస్ యొక్క డీడీఓ కోడ్ _DDO_1 ఇచ్చి మన యొక్క కామన్ పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో మీకు ఇక్కడ ఇందాక చూసారు కదా, ఇక్కడ ఇవ్వబడిన కామన్ పాస్వర్డ్ని మనం ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా డీడీఓ కోడ్ ఇచ్చి మనం లాగిన్ అయ్యి క్యాప్చా ఇచ్చి లాగిన్ అవ్వండి. ఈ విధంగా మనం యూజర్ నేము క్యాప్చా ఇచ్చి మనం సబ్మిట్ కొట్టినట్టయితే ఓటీపీ సెండ్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ వెళ్తుంది. ఈ విధంగా మనం లాగిన్ అయినట్టయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ ముందుగా గమనించండి, ఆల్రెడీ నేను ఒకసారి లాగిన్ అయిపోయాను కనుక మనకి పాస్వర్డ్ చేంజ్ అయితే అడగట్లేదు. మీరు ఫస్ట్ టైం అయితే కామన్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే కనుక పాస్వర్డ్ చేంజ్ అడుగుతుంది, మళ్ళీ ఓటీపీ వెళ్తుంది, మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ ఉంటుంది. మీ యొక్క పరిధిలో ఉండే ఆఫీసర్స్ ఏంటి, ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ ఎవరు, పిఐఓని క్రియేట్ చేశారా లేదా అని ఇక్కడ మనకు అడుగుతుంది. మీ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా మనకి కనిపిస్తాయి. ఇది మన యొక్క డాష్ బోర్డ్. అయితే మనకి దీనిలో భాగంగా క్రియేట్ పిఐఓని మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. దానికి సంబంధించిన నోట్ అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది గమనించిన తర్వాత మీ యొక్క పాఠశాల యొక్క సెలెక్ట్ పిఐఓ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీ స్కూల్ ఎడ్యుకేషన్ మన కేటగిరీ ఏంటంటే సెకండరీ ఎడ్యుకేషన్, అలాగే డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అలాగే డిస్ట్రిక్ట్, మీ యొక్క పాఠశాల యొక్క ఆర్గనైజేషన్ సెలెక్ట్ ఆఫీస్ అడుగుతుంది. దీనికి ఇక్కడ జడ్పిహెచ్ఎస్ సెలెక్ట్ ఆర్గనైజేషన్ అనగానే డిఫాల్ట్గా మీ యొక్క పాఠశాల పేరు వస్తుంది. ఇక్కడ మీ యొక్క పాఠశాల సెలెక్ట్ చేసినట్టయితే మీ యొక్క ఆఫీస్ టైప్ ఏంటి, ఎన్ని లాగిన్స్ ఉన్నాయని అడుగుతుంది. ఇక్కడ మీకు ఎన్ని లాగిన్స్ అయితే అన్ని ఇక్కడ ఇచ్చి మీరు సబ్మిట్ కొట్టినట్టయితే మీ యొక్క పిఐఓ ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడ మీ కింద చూసినట్టయితే మీ యొక్క పాఠశాల అందరూ కూడా ఇక్కడ మీ పాఠశాల ఎంప్లాయీస్ అందరూ కనిపిస్తారు. కనిపించిన తర్వాత మీరు ఎవరైతే పిఐఓని ఉంచాలనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చేసి
సేవ్ అండ్ సబ్మిట్ కొట్టండి. వారి యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ కొట్టండి. ఈ విధంగా మనం ఎంటర్ చేసినటువంటి పిఐఓ గారు ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ విధంగా పిఐఓ గారిని క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ ఎఫ్ఏఏ, ఇక్కడ ఒకటి గమనించండి, ఎఫ్ఏఏ మన దగ్గర ఉండరు. ఎందుకు ఉండరు అంటే పాఠశాల స్థాయిలో అయితే మాత్రం అప్పిలేట్ అథారిటీ డివైఓ గారు లేదా డిఓ గారు అవుతారు. అందుచేత ఇక్కడ ఎఫ్ఏఏని మనం క్రియేట్ చేయలేము. మనం పిఐఓ ఎఫ్ఏఏ మ్యాపింగ్ చేయాలి. మనం ఇక్కడ మ్యాపింగ్ చేయాలంటే ఇక్కడ మనకి మీ పాఠశాల యొక్క వివరాలు కనిపిస్తాయి. మనకి ఇక్కడ కనిపించిన తర్వాత మీ యొక్క ఆఫీస్ని సెలెక్ట్ చేసినట్టయితే మీ యొక్క ఆఫీస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక్కడ చూసిన తర్వాత ఎగ్జిస్టింగ్ పిఐఓ ఎవరున్నారో ఆ ఎగ్జిస్టింగ్ పిఐఓ మనకి ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడ ఎఫ్ఏఏ మ్యాపింగ్ చేయాలి అంటే ఇక్కడ చూసినట్టయితే మన యొక్క డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. డిస్ట్రిక్ట్ కనిపిస్తుంది. సెలెక్ట్ ఎఫ్ఏఏ ఆర్గనైజేషన్, ఇది మనం గమనించాలి. ఇక్కడ ఎఫ్ఏఏ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డీడీఓలు అందరూ కూడా కనిపిస్తారు. వారి యొక్క డిజిగ్నేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఎఫ్ఏఏ ఆఫీస్, అది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్టయితే సెలెక్ట్ ఎఫ్ఏఏ, ఇది ఆల్రెడీ ఇంకా మ్యాపింగ్ చేయలేదు కనుక మనకి ఇక్కడ పేరు రావట్లేదు. ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ వాళ్ళ ఆఫీస్లో కూడా క్రియేట్ చేసినట్టయితే మాత్రం ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఈ విధంగా మనకి పిఐఓ టు ఎఫ్ఏఏ మ్యాపింగ్ చేయడం సాధ్యపడుతుంది. ఆ తర్వాత ఇంకా మూడోది యాడ్ బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ని చూసినట్టయితే మనకి మీ పాఠశాలకి ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ పాఠశాలలో ఏదైతే కరెంట్ అకౌంట్ ఉందో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, దాని యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే బ్యాంక్ అడ్రస్ ఇచ్చి ఆథరైజేషన్ లెటర్ కూడా మనం ఇక్కడ ఒకటి ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ని మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్రియేట్ పిఐఓని చేసాం కదా, మనం పిఐఓని క్రియేట్ చేసాం కనుక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని వారి లాగిన్కి అంటే వారి యొక్క రిజిస్టర్డ్ మొబైల్కి యూజర్ ఐడి పాస్వర్డ్ వెళ్తుంది. ఇప్పుడు మనం నోడల్ ఆఫీసర్ లాగిన్లోంచి మనం బయటకు వచ్చేసి ఎవరైతే పిఐఓ గారు ఉన్నారో ఆ పిఐఓ గారు లాగిన్లోంచి లాగిన్ అవుతాం మనం. ఆ తర్వాత వాళ్ళకు వచ్చిన అప్పీల్స్ని లేదా ఆర్టీఐ అప్లికేషన్స్ని మనం ఏ విధంగా చెక్ చేయాలో మనం చూద్దాం. ఇక్కడ మళ్ళీ అగైన్ మనకి డిపార్ట్మెంట్ లాగిన్ పై క్లిక్ చేసినట్టయితే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు. ఇక్కడ మనకి ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పై మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కూడా చూసినట్టయితే ESC02_ మీ యొక్క DDO కోడ్ _PIO_1 అని మనకి యూజర్ ఐడిగా డిఫాల్ట్ గా వస్తుంది. మనకి ఇక్కడ మనకి ఏదైతే ఫస్ట్ మనకి కామన్ పాస్వర్డ్ ఇచ్చారో ఫస్ట్ టైం ఆ కామన్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మనం సబ్మిట్ చేసినట్టయితే మనకి ఓటీపీ రిజిస్టర్డ్ మొబైల్ కి వెళ్ళటం జరుగుతుంది. ఈ విధంగా కొత్త పాస్వర్డ్ ఇచ్చి అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి అప్డేట్ పాస్వర్డ్ పై క్లిక్ చేసినట్టయితే పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తిరిగి లాగిన్లోకి వెళ్ళి క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మళ్ళా మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత లాగిన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి పిఏఓ గారి పేరు అలాగే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. టోటల్ రిక్వెస్ట్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఎన్ని డిస్పోజ్ చేశారు, ఎన్ని రిజెక్ట్ చేశారు, పెండింగ్ రిక్వెస్ట్లు ఎన్ని, అప్పీల్డ్ రిక్వెస్ట్స్ ఎన్ని, ఈ విధంగా మనకి మొత్తం డీటెయిల్స్ వస్తాయి లాస్ట్ 30 daysలో. ఈ విధంగా కింద ఆర్టీఐ రిక్వెస్ట్ రిపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ అండ్ ఫీ కలెక్షన్ కూడా మనకి ఎంత ఉందో కనిపిస్తుంది. ఈ విధంగా పిఏఓ గారి లాగిన్లో కూడా మన డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. మనం ఈ విధంగా ఆఫ్లైన్ రిక్వెస్ట్ని కూడా మనం జనరేట్ చేయొచ్చు. ఆఫ్లైన్ రిక్వెస్ట్ని చూసినట్టయితే ఇక్కడ పేరు, సిటిజన్ డీటెయిల్స్ ఇచ్చి జెండర్ అలాగే ఈమెయిల్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇచ్చి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని మనం ఇక్కడ టైప్ చేసి రిక్వెస్ట్ని మనం సెండ్ చేయొచ్చు. ఈ విధంగా ఆఫ్లైన్ రిక్వెస్ట్ని కూడా ఆఫ్లైన్ ఆర్టీఐ రిక్వెస్ట్ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసి మనం సబ్మిట్ చేయొచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005కి సంబంధించి మనం శాలరీ డీటెయిల్స్లో ఏదైతే ఉందో ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఏ విధంగా DDO మాడ్యూల్లో మనం PIO గారిని FAO గారిని మ్యాప్ చేయొచ్చు, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు మనం తెలుసుకున్నాం. మనం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.